పెద్దపల్లి జిల్లా గోదావరి కని దగ్గరలో ఉన్న మన మాతంగి కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ ఒక రీసెంట్లీ మేము నీట్ ఎగ్జామ్కి పోయినప్పుడు అక్కడ ఒక తండ్రి ఆవేదన చూసినాం. దానికి 4 ఆడపిల్లల దాకా ప్రైవేట్ ఎంప్లాయ్ అసలు ఎలా పిల్లలను చదివిస్తున్నారో నాకు అర్థం కాలేదు. అందుకనే ఒకసారి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళతో మాట్లాడమని ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే. చెప్పండి బాబు, ఆ రోజు నీట్ ఎగ్జామ్ కూడా మీరు మమ్మల్ని కలిసిండు. ఎలా ఉంది మీ పిల్లలు పరిచయం చేస్తారు ఒకసారి మాకు? మా పేరు ఇప్పటికైతే మొత్తం 5 ఇంకో ఇంట్లున్నారా? ఇంకో బాబు చిన్న ఇంట్లున్నారు. నేను ఆడపిల్ల నాకు బాగా ఇష్టం సార్. అయితే మా మిస్సెస్ బ్లడ్ చాలా తక్కువ ఉందన్నారు. తక్కువ ఉన్నంత వల్ల మాకు కొంచెం అనుకోకుండా 3 months లేకపోతే నాకు డౌట్ వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్. హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు కొంచెం పెరిగిపోయి తెలిసింది. ఒక 12 years తర్వాత 10 years తర్వాత అయితే నేనేమనుకున్నానంటే మామూలుగా బ్లడ్ తక్కువ ఉంది అని మేము అనుకున్నాం. 3 months హాస్పిటల్ తీసుకెళ్తే డౌట్ వచ్చి పెరిగి అన్నారు. ఇంకా టీటు నాకు పిల్ల అంటే బాగా ఇష్టం. అయినా వచ్చుకున్నారు. నిండు ప్రాణాన్ని టీటు నాకు ఇష్టం ఉండదు సార్. ఓకే, ఉంటున్నారు. కానీ ఈ రోజులల్లో ఆడపిల్ల పుడితేనే అబార్షన్ చేయించే రోజులు. అటువంటి మీరు 4 ఆడపిల్లలను ఏ విధంగా చదివిస్తున్నారు అనేది మాకు కావాలి. ఏం లేదు సార్, నేను కూలి పని చేస్తాను సార్. ఇక్కడ మన రెస్టారెంట్లో ఒక రెస్టారెంట్లో కూలి పని చేస్తాను. వెయిట్గా నాకు నెలకు 10,000 వస్తుంది కదా సార్. ఆ 10,000లోని ఇంటికైనా కదా ఇంటికి సార్ ఆల్రెడీ 3,000 ఇంటికి రాయి సార్. వచ్చిన డబ్బులతోనే నేను తినకపోయినా ఒక పూట తిని ఒక పూట తినకపోయినా ఆడపిల్లలు చదువుకోవాలి. నేను చదువుకోవాలి. నాదేంటంటే నేను కూడా చదువుకున్నాను సార్. అంటే నేనేంటంటే మన ఎక్కడైనా సరే మన ఎక్కడ ఆడవాళ్ళని చాలా చులకన చూస్తున్నారు. అవునవును. అలా కాకుండా నాకు ఆడపిల్ల అంటే మగపిల్ల అంటే నాకు మెయిన్ 4 ఆడపిల్లలు కూడా 4 కాదు సార్. నాకు ఇంకా మిగతా 2 మగపిల్లలు ఉన్నారు. ఆ 2 ఆడపిల్లలు సరే ఉంచుకొని వాళ్ళు కూడా బాగా చదివించాలి. ఆడపిల్లలు అంటే నాకు ఇష్టం. అంటే వాళ్ళు స్టడీ బాగా చదవాలి. మన స్టేట్ కాదు, మన వాళ్ళు ఒక పీటీ ఉషాలాగో లేదా ఒక కర్ణం మలేష్ లాగో ఒక కిరణ్ బేడి లాగో పెంచేలాగా మన స్టేట్ గానే కాదు, మన అవసరమైతే వాళ్ళకి విద్య స్టడీలో మాత్రం మా 4 పిల్లలు కూడా హైలైట్ సార్. టాపర్స్ మా 4 పిల్లలు. ఇంటర్ సెకండరీలో కానీ ఇంటర్ ఫస్ట్లో కానీ 10th క్లాస్ కానీ ఇప్పుడు వాళ్ళకి 10th క్లాస్ 600కి 550 వచ్చినాయి. 550 ఒక 568 ఒక 528 మొత్తానికి 530 అంటే 600కి 500 దాటి సార్. మొన్న రీసెంట్గా మా గోదావరి ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు మా 3వ పాప హర్షిత ఆమెకు హైయెస్ట్ మన జడ్పీ స్కూల్లో చదివింది. గవర్నమెంట్ స్కూల్లో ఒక హైయెస్ట్ మా పాప 530 వచ్చినాయి. 530 540 వచ్చినాయి సార్. ఆ మార్కులో మా ఎమ్మెల్యే గారు కోరుకుని మన మక్కన్ సింగ్ గారు మా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు పిలిపించి సన్మానం చేశారు మా 3వ పాపని. హైయెస్ట్ మార్కులు ఎవరు స్టూడెంట్ అయితే సన్మానం చేశారు. అదొకటి సార్. మా పెద్ద పాప మన డిగ్రీ సెకండ్ ఇయర్ మన ఎగ్జామ్స్ రాసింది. ఇంకా నీట్ కూడా మన లాస్ట్ మే 30న నీట్ ఎగ్జామ్ రాసింది సార్. ఇంట్లో ఆన్లైన్ క్లాసెస్ చదువుతా. ఆన్లైన్ నీట్ ఎగ్జామ్ రాసింది. ఇటు ప్లస్ డిగ్రీ ఎగ్జామ్స్ కూడా రాసి డిగ్రీలో టాప్ అయింది మన కాలేజీలో. నీట్ ఎగ్జామ్స్లో మన మే 3వ తారీఖున ఎగ్జామ్ రాసింది సార్. అది పేపర్ లీకేజ్ వల్ల దానివల్ల అది క్యాన్సిల్ చేసి మళ్ళీ June 21 పెట్టారు. ఈ 40 daysలో మా పెద్ద పాప నరకం చూసింది సార్. ఎందుకంటే వాళ్ళు తిండి కూడా తిండ్రు, ఓన్లీ స్టడీ వేరే ధ్యాస ఉండదు సార్. మా పెద్ద పాప పొద్దున 10 o'clock ఆన్లైన్లో కూర్చుంటే మళ్ళీ నైట్ మొత్తం సాయంత్రం 6 వరకు నీట్ కోసం ప్రిపేర్ అయ్యింది ఆన్లైన్ క్లాస్. ప్లస్ నైట్ 7 నుంచి మళ్ళీ మార్నింగ్ తెల్లవారుజామున 4 గంటల వరకు డిగ్రీ ప్రిపేర్ అయ్యింది. 4 గంటలు కష్టపడిచేది. ఇలా నీట్ పేపర్ లీకేజ్ అవ్వడం వల్ల ఆ మనసు మెంటల్గా యాజ్ ఏ స్టడీ మా పాపనే కాదు సార్, మా పాపనే కాదు సార్, మన స్టేట్లో అన్న మన నీట్ ఎగ్జామ్ స్టూడెంట్ అందులో కూడా ఈ మంత్ అనే దాంట్లో ఈ 40 days ఇలాగా రావడం వల్ల వాళ్ళు మెంటల్గా మైండ్ అనేది డైవర్ట్ అయిపోయింది. వాళ్ళు ఫస్ట్లో చాలా ఇంట్రెస్ట్గా చదివి 1 year ఇంట్రెస్ట్గా చదివి మా పెద్ద బాబా ఎంతో తినకుండా తిన్నా లేకపోయినా
నేను తీసుకొచ్చి పెట్టిన డాడీ వద్దు డాడీ నేను చదువుకోవాలి డాడీ అని చెప్పి రాత్రి 4 తెల్లవారు 4 దాకా రాస్తేనే చదువుతూ ఉండదు సార్. చదివి నీట్కి అలా ప్రిపేర్ అయింది, అలా క్యాన్సిల్ అవుతాయని ఆమె ఒకేసారి మైండ్ అనేది డైవర్ట్ అయిపోయింది. అవునవునవును. రేపు డాడీ ఏం చేయాలి డాడీ, మళ్ళీ ఎగ్జామ్ పెడుతున్నారు డాడీ, ఈ 40 days మళ్ళీ ఎలాగ డాడీ అని చెప్పి నాకు కూర్చుని ఏడ్చింది. నేను మా పాప నైట్ నేను డ్యూటీ నుంచి వచ్చేవాడికి 12 సార్, నాకు వెహికల్ లేదు, నేను నడుచుకుంటూ రావాలి గోదావరి నుంచి మాతంగాలి ఎన్టీపీ మాతంగాలి నడుచుకుంటూ వస్తాను. సైకిల్ కూడా లేదు సార్, నాకు సైకిల్ లేదు సార్, సైకిల్ లేదు, నాకు వెహికల్ లేదు సార్, నేను నడుచుకుంటూ రావాలి. ఇప్పుడు సైకిల్ కొనొచ్చు సార్, ఆ 2000 మా పిల్లలకి నేరుగా పనిచేస్తాయి. ఆడపిల్లలు అంటే ఖర్చు బాగుంటుంది, వాళ్ళకి ఏది లేకపోయినా సరే కొంచెం బయట ఇదిగా చూస్తాను. ఆ 2000 పిల్లలకి ఏమైనా వస్తాయి, చెప్పులు వస్తాయో, డ్రెస్ వస్తుందో, ఏదైనా సమ్ బనీసా ఏ ఉంటాయి, ఆడపిల్లలు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, దానికోసం నేను నడుచుకుంటూ వస్తాను నైట్ పూట. మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, గవర్నమెంట్ నుంచి దాదాపు మీ 23 డివిజన్ల కార్పొరేటర్గా ఎంతో మంది గెలిచింది కదా, వాళ్ళను ఏ రోజు మీరు ఏం అడగలేదా మన ఫస్ట్ అని? చెప్పాను సార్, అయితే నేను వచ్చిన 30-35 years అవుతుంది సార్ మాతగారిని. మాతగారు వచ్చినాక దాదాపు ఒక 6 members కార్పొరేటర్స్ మారారు సార్. అయితే వాళ్ళు ఎలక్షన్ ముందు రమేష్ మీకు ఇస్తాం, రమేష్ అన్న మీకు ఇల్లు ఇస్తాము, స్థలం ఇస్తాము అని చెప్తారు సార్. చెప్పిన గెలిచిన తర్వాత మేము తిరగాలి, మీకు తిరిగినా సరే ఏం సాయం అందట్లేదు సార్. వాళ్ళు గెలకుండా మాత్రం వాళ్ళకి అందరూ పక్క పెట్టండి. ఇప్పుడు మన రామగుండంకు రామ్ ఠాకూర్ ఎమ్మెల్యే ఉన్నారు, అరువులో ఆయన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాను. మేకలు కాసుకుంటే గొర్రెలు కాసుకుంటే కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు, కొంతమంది ఆర్డర్ వాళ్ళకి ఇచ్చిండు. తిండి లేక ఉన్న కూడా అలా ఫుడ్ పెట్టుడు కాకుండా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు. ఒక్కసారి మీరు ఎప్పుడైనా వాళ్ళని ఆయన కలిసిందా? లేదు సార్, నేను మా ఫ్యామిలీ మొత్తం కలిసి, నేను మా మిస్సెస్ మా పిల్లలందరం ఓన్ మన దుర్గానగర్కి వెళ్ళాం సార్. దుర్గానగర్కి వెళ్తే అప్పుడు ఏదో మీటింగ్లో హైదరాబాద్ వెళ్ళారండి సార్, మళ్ళీ వెనక్కి వచ్చేది సార్. అక్కడ 2 hours ఉండి అక్కడ వాళ్ళు వర్కర్స్ ఉన్నారంటే హైదరాబాద్ వెళ్ళారు మీటింగ్ అని చెప్పారు. మొత్తంగా మీరు 3 సార్లు 3 సార్లు వెళ్ళాం సార్. మేము ఆ పార్టీ ఆఫీస్ కూడా వెళ్ళాము. కొంచెం ఎమ్మెల్యే గారు మీటింగ్లో ఆ మీటింగ్ ఈ మీటింగ్ అని మీటింగ్లో ఉన్నారు సార్. అయితే అమ్మాయి కలిసి సాయం చేస్తారు వాళ్ళు, కంపల్సరీ. నేను ఈ వీడియో ద్వారా కూడా మీకు సాయం చేపిస్తాను. మీరు మన మీ పిల్లలతో మాట్లాడదాం. అమ్మ చెప్పు. ఏ కాలేజ్ మీ డిగ్రీ గౌట్ మీ నెక్స్ట్ గోల్ ఏందమ్మా ఈ చదువు విషయంలో నువ్వు ఏమనుకుంటున్నావు? డిగ్రీ థర్డ్ ఇయర్ అయిపోయినా అంటే నీట్ సార్ గోల్డ్ డాక్టర్ కావాలనుకుంటున్నాను. డాక్టర్ కావాలనుకుంటే డాడీకి వచ్చే సాలీలా ఇప్పుడు 40,000 ఇంట్లో మనం కట్టాలి ఫీజు కట్టాలంటారు. ఆన్లైన్ క్లాసెస్ కోసం అంటే వేదాంతలో మేము తీసుకున్నాం సార్, ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాం సార్. దానికి 40,000 నియర్లీ 45,000 ఉంది సార్. అంటే వాళ్ళు ప్రొపెల్ నుంచి ఎడ్యుకేషన్ లోన్ అది ప్రొపెల్ వాళ్ళు ఇచ్చింది సార్, వేదాంతలకు ఇచ్చిండు. అది 3 times 4 times కట్టినాం సార్. మేము 4 months అట్లా కట్టినాము, మిగతా కట్టలేదు సార్. కట్టకపోతే అంటే వచ్చి అడిగింది సార్, వాళ్ళు కూడా అడిగితే మా సిచ్యువేషన్స్ చెప్పి ఆత్రం ఇంకా అడుగుతున్నారు సార్ ఇప్పుడు కూడా ప్రొపెల్ వాళ్ళు. మొత్తానికైతే నువ్వు డాక్టర్ అమ్మ అయ్యి ఇక్కడ ఉన్న ప్రజలకు సేవలు అందిద్దామని అనుకుంటున్నాను. కానీ ప్రస్తుతానికి డాడీకి చదివించే స్తోమత ఉన్నది తక్కువ. స్టడీ పరంగా మీ గవర్నమెంట్ ను ఏం ఆశిస్తానమ్మా? అంటే మాకు ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేదు సార్, ఇల్లు లేదు, కంప్లీట్ కిరాయి మంత్లీ 4,000. అవును, అయితే ఇల్లు కొంచెం గవర్నమెంట్ నుంచి హెల్ప్, ఫైనాన్షియల్గా హెల్ప్ కావాలి. ఫైనాన్షియల్ హెల్ప్ ఇల్లు కావాలి, చదువుకున్నందుకు మీకు స్టడీ పరంగా కూడా మాకు ఫైనాన్షియల్గా. అమ్మ తెలంగాణకు ఆడబిడ్డలు చదవాలని చెప్పి మన సీఎం అంటున్నారు. ఆల్రెడీ మీరు ఎంత చదువుతున్నారో ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మళ్ళీ నీ పేరేం పేరు? నువ్వేం చదువుతున్నావు? ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ థర్డ్ ఇయర్. మరి ఇక ముందు చదవాలనుకుంటున్నావా? చదువు పని చేయాలి. నువ్వు గవర్నమెంట్ ఏమైనా ఆశిస్తావా? కష్టం ఇప్పుడు తండ్రి కష్టాన్ని బిడ్డలు భరిస్తారమ్మా. మీరు కూడా కష్టం పడతాను. ఈ రోజుల్లో ఆడపిల్లలు పుడితేనే అర్థాన్ని పోనీ చెత్త గొప్పగా చేసే తండ్రిలో చూస్తాను. కానీ ఈరోజు మీ తండ్రి గొప్ప దేవుడు కానీ గొప్పదమ్మా. ఇంతమందిని ఆడపిల్లలు చదివించడం, వాళ్ళకి కావాల్సిన వస్తువులు చేయడం అంటే చాలా కష్టం. అది మీ డాడీ చేస్తున్నారు అంటే డాడీ తగ్గ బిడ్డలు లేక మీరు ఉన్నారు. నాకు నువ్వు తండ్రి అయిపోయిందా? 10th క్లాస్ అయిపోయిందా? ఎన్ని మార్క్స్ వచ్చినాయి మా 10th? 524. నువ్వు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావురా? నర్సింగ్ చేద్దాం. నువ్వు ఏమైనా గవర్నమెంట్కి ఏమైనా అడుగుదాం అనుకుంటున్నావా? డాడీ కూడా బాగా కష్టపడుతున్నాను. ఏం లేదు, నేనైతే నాకు అక్కడ సైకిల్ ఉంది కదా, సైకిల్ డాడీ. మళ్ళీ నువ్వు ఏం చెప్తాను? ఎన్ని మార్క్స్ వస్తాయమ్మా? 450. నీ గోల్ ఏంటిది? నువ్వు డాక్టర్ అయినా? నర్సింగ్. అంటే అన్ని గ్రూప్స్ కూడా ప్రిపేర్ కావచ్చు సార్.
మళ్ళీ ఇంకా ఏమైనా గవర్నమెంట్కు గవర్నమెంట్ ఏమైనా కోరుకుంటున్నావా? హెల్ప్ కావాలి, ల్యాండ్ కావాలి, ఇల్లు కావాలి, చదువుకోవడానికి డాడీ బాగా కష్టపడతాను. నైట్ కూడా బాగా లేట్ వస్తుంది నంచుకుంటాను. ఏమైనా హెల్ప్ కావాలి. ఏదో చిన్న నా పేరు భువనవల్ల అశ్వత్థం రావు. నేను 9వ తరగతి చదువుతున్నాను. 9th క్లాస్. 9th క్లాస్. నువ్వు పెద్ద ఏం కావాలనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ జాబ్. సాఫ్ట్వేర్ కావాల్సిందంటే కష్టపడడానికి ఫలితం డబ్బు. ఎవరన్నా నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను గవర్నమెంట్ నుంచి కానీ, మన రాజకీయ పరంగా కానీ, ఒక వ్యక్తి మంచి వ్యక్తి ఎవరన్నా ఒకరు దాతలు ఏమన్నా అమ్మ ఉందా? రామ్మా, నీ పేరుదమ్మా? ఏందమ్మా ఇంత బరువు, ఇంత బాధ్యతలు తలక పెట్టిపోతున్నారు, మీకు ఇట్లా అనిపిస్తుంది? ఆయన కష్టపడుతున్నాడమ్మా, కష్టపడుతున్నాడు కానీ ఫలితం మీరు ఇంట్లో లేకపోతే ఈ పిల్లలకు చూడడం కానీ, పిల్లలతో మాట్లాడడం కానీ, పిల్లలకు కావాల్సిన ఏర్పాటు చేయడం కానీ, ఒక తల్లిగా నువ్వు బాధ్యతలు బాగా పోతున్నావమ్మా. గవర్నమెంట్ నుంచి ఏమైనా ఆశిస్తున్నారమ్మా? ఇంకో చిన్న బాబు వేయడం, ఆయన కూడా చూడడం పట్టుకురాకుండా పిల్లలు కావాలి, పిల్లలు చదువుకోవడానికి ఆర్థికంగా సాయం కావాలి. ఎందుకంటే ఇప్పుడు బుక్స్కు ప్రైవేట్లో పోతే ఒక 3rd క్లాస్ అయినాకే దాదాపు 5,000 3,000 బుక్స్ అంటారు. మరి ఇంత పెద్ద పిల్లలకు చాలా అవసరం పడుతుంది. మరి వాళ్ళ ఖర్చుతో అంటే సెంట్ క్లాస్ కూడా పెద్ద పాప ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలు అంటే డాడగట్టేటోడు. ఈ రోజులల్లో ఆడపిల్లలను పెంచడం అంటే దాదాపు అది ఎంతో కష్టమైన పని. అటువంటిది మీరు 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలను ప్రైవేట్ ఇంట్లో కిరాయి వండుకుంటాను, ప్రైవేట్ జాబు. మా పెద్ద పాప మాత్రం అప్పుడు కొంచెం కష్టపడి ఒక్క పాప కూడా 10th క్లాస్ చదివించాను సార్. ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కొంచెం ఫీజులు కట్టుకుంటా అప్పుడు చాలా బాధపడతా. పెద్ద ఎలాగైనా చదివేయాలని చెప్పి మన సెంట్ క్లియర్ టౌన్షిప్ లోపల ఉండే సార్, NTPC టౌన్షిప్ లోపల ఉండే సెంట్ క్లియర్, దాంట్లో చదివించాను సార్. ఎమ్మటంటే పిల్లలు పుడతాం వల్ల ఇంకా నాకు చదివించే హోప్ లేక చదివించి ఇది లేక అందరినీ గవర్నమెంట్ స్కూల్ వేశారు సార్. 5th వరకు చిన్న బాబు. ఈయన పేరు ఏం పేరు పెట్టాలండి? పెట్టలేదు సార్. బుద్ధి పేరు అయితే పేరు రాకాడు. రాకి మాట్లాడు కాబట్టి రాకి చూసినట్టయితే ఈరోజు మన తెలంగాణ పిల్లలు, మన తెలంగాణ అంటేనే కొంతమందికి చాలామందికి పౌరుషం వచ్చి నా తెలంగాణ అని చెప్పే ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి నేను ఈ వీడియో ద్వారా చెప్పడం జరిగింది. ఆ తెలంగాణ పౌరుషం ఉన్న ప్రతి ఒక్కరు ఈయన తెలంగాణ బిడ్డ. ఇలా డాడీ ఉద్యమ సమయంలో నిరాదీక్ష చేసిన తండ్రి గల కొడుకునే. అటువంటిది ఈరోజు 4 ఆడపిల్లలు, 2 అబ్బాయిలు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. మన తెలంగాణ బిడ్డ కాబట్టి ఇతనికి ఆర్థికంగా సాయం చేయాలని నేను కోరడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ కోసం పోరాడి ఆయన 100 రోజులు నిరాదీక్షలో పాల్గొన్నాడు ఆ తండ్రి. కానీ ఈరోజు తెలంగాణ ఉద్యమకారంలో మన కోరగంటి చంద్రన్న ఎమ్మెల్యేగా గెలిచినా కానీ ఇంతవరకు ఆయన స్పందించలేదట, చూడలేదట. అది చాలా బాధాకరం. ఇప్పుడు కోరగంటి చంద్రన్న కూడా ఈ వీడియో చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఆల్రెడీ కోరగంటి చంద్రన్న ఈ వీడియోలో ఉన్నాడు. డాడీ వీళ్ళ కోరగంటి చంద్రన్న, వీళ్ళ డాడీ ఇక్కడ కూర్చున్నాడు. 100 రోజుల నిరాదీక్షలో కూడా వీళ్ళ తండ్రి పాల్గొన్నాడు. ఈయన మా డాడీ సార్, ఈయన చంద్రన్న. ఈరోజు నేను ఇక్కడికి పిల్లల ఎగ్జామ్ కోసము రమేష్ అన్న కలవడం జరిగింది. ఆయన కష్టం ఏంది అని ఈరోజు ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరు పరిచయం చేస్తున్నాను. దయచేసి మన తెలంగాణలో ఆర్థికంగా చాలా నష్టపోతున్నాడు కాబట్టి ఇతని బిడ్డలకు ఏదైనా ఆర్థికంగా సాయం చేయాలి. వాళ్ళ పిల్లలకు, ఆడపిల్లలకు చదువు విషయంలో చాలా ఖర్చు అవుతుంది. అటువంటి నా బిడ్డలకు చదివియండి, నాకు ఉండడానికి ఇల్లు లేదు, ఇల్లు ఇవ్వండి గవర్నమెంట్ కోరడం జరిగింది. గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టిలో లేదు కావచ్చు, ఇక్కడ ఉన్న రాజధాని దృష్టిలో కూడా ఇది లేదు కావచ్చు. నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. సార్ ఇక్కడ ఎక్కడున్నా ఇతనికి న్యాయం జరగాలి, ఇతనికి ఆర్థికంగా సాయం చేయాలని నేను ఈరోజు మీడియా ద్వారా కోరడం జరిగింది. నేను మీ శ్రీనివాస్ చూస్తూనే ఉన్నాను, IR మీడియా.